ఎండాకాలంలో కొత్తిమీరను పెంచడం అంటే అంత ఈజీ అయితే కాదండి. అది కూడా 45 డిగ్రీస్ ఉన్న టెంపరేచర్‌లో. మేమైతే మా పొలంలో కొత్తిమీరను వేసుకున్నాము. అది కూడా ఎలా వేసుకున్నామనేది మీకు చెప్తాను. కొత్తిమీర పెరగాలి అనంటే దానికి కరెక్ట్ సీజన్ ఏంటంటే వింటర్ సీజన్ కానీ, వర్షాకాలం గానండి. ఈ 2 సీజన్స్‌లో మాత్రమే కొత్తిమీర గానీ, మెంతి కూర గానీ బాగా వస్తాయి. మేమైతే ఇలా టెంట్ వేసి కొత్తిమీరనైతే పెంచుకుంటున్నాము. ఎందుకంటే దానికి టెంపరేచర్ ఎక్కువ లేకుండా కొద్దిగా నీడ ఉంటుంది కాబట్టి కొత్తిమీరనైతే ఈజీగా సాల్వ్ చేసుకుంటున్నాము. ఈ కొత్తిమీరను తీసుకెళ్ళడానికి మా దగ్గరికి కస్టమర్‌లయితే వస్తారండి. వాళ్ళకి ఎన్ని కట్టలు కావాలంటే అన్ని కట్టలైతే కోసివ్వడం జరుగుతుంది. మా మా ఇదొచ్చేసి నాటు కొత్తిమీర అండి. హైబ్రిడ్ గూడా వేసుకుంటాము. కానీ ఇప్పుడు కొత్తిమీర రావడమే కష్టం కాబట్టి ఏదో కొద్దిగా అలా వేసుకున్నాం మేము. నాటు కొత్తిమీరనే వేసాము. మా మామయ్య గారైతే కట్టలు కడుతున్నారనమాట. కస్టమర్స్ వచ్చి మాకిన్ని కట్టలు కావాలి అని అడుగుతారు కాబట్టి వాళ్ళకెన్ని కావాలో అన్ని కట్టలు కట్టేస్తారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బై బై.